భక్తికి భగవంతుడు సంతోషిస్తాడు కానీ మిగతా ఏ విధమైన ఆడంబరానికి భగవంతుడు సంతోషిస్తాడు. మనం ఎంతో ఆడంబరంగా పూజ చేశాం. కొంతమంది అంటారు నేను రోజు 3 గంటలు పూజ చేస్తానంటే ఆ 3 గంటల్లో భగవంతుడి యందు మనస్సు ఎంతసేపు ఉన్నది అదో ప్రశ్న చిహ్నమే. ఆ మధ్యలో ఎన్నిసార్లు మొబైల్ వచ్చిందో మొబైల్తో మాట్లాడాడో తెలియదు, ఎన్నిసార్లు ఇంట్లో పనివాడు అనిపించి వాడికి పనులు అప్పచెప్పాడో తెలియదు. 3 గంటల సేపు పూజ చేశానండి అని బయటి వాళ్ళకు చెప్పుకోవటమే తప్ప ఆ 3 గంటల్లో మీ మనస్సు భగవంతుడిలో ఎంతసేపు లగ్నమైంది? అది కాకుండా కేవలం 10 నిమిషాలైనా మిగతా ఏ విషయాన్ని మనస్సుకు తెచ్చుకోక భగవంతుడి యందే లీనం చేసి పూజ చేశారంటే ఆ పూజే ఉత్తమమైన పూజ అవుతుంది. అది లేక కేవలం మనస్సును అన్యత్ర పంపించి యాంత్రికంగా పూజ చేశాను అని అనటంలో ఏమీ అర్థం